Morning to children. Welcome to video class. Already we had completed 5 lessons. Now I explain the 10th class 6th lesson, the people. Lesson name ఏంటి నాన్న? The people means ప్రజలు అనే ఇక్కడ అర్థం. ఆల్రెడీ the people అంటే మీకు తెలుసు. ఓకేమ్మా. Now first we have to see the world map of 2005. When we have to prepare the population map, what is the difference to prepare the map, population map and the now present map? One time we have to see the 2005 world population map. Okay ma? Okay children. Map 1. If we ought to show the area of countries on the basis of population, it would look like this. How is it different from other world maps? Discuss. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడన్నా వరల్డ్ మ్యాప్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? వరల్డ్ మ్యాప్. దిస్ ఈజ్ ద వరల్డ్ మ్యాప్. ద కంట్రీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్. కంట్రీస్ కింద ఏమి ఇచ్చాడు? పాపులేషన్ కూడా ఇచ్చాడు. వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ ప్రజెంట్ మ్యాప్ అండ్ ద పాపులేషన్ మ్యాప్? 2005లో తయారు చేసినటువంటి పాపులేషన్ మ్యాప్ ఇది. తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రపంచ మ్యాప్కి ఒకవేళ మనము ఏ విధంగా పాపులేషన్ మ్యాప్ని తయారు చేసినట్టుంటే అది ఎలా ఉంటుందని ఒక ఇమాజినేషన్ చేసుకుని ఇక్కడ వరల్డ్ మ్యాప్ని తయారు చేయడం జరిగింది. హియర్ ఈజ్ ద నార్త్ అమెరికా పాపులేషన్ ఈజ్ ద 3,30,606 అండ్ ద లాటిన్ అమెరికా కరేబియన్ అంటే మామూలుగా కరేబియన్ ఐలాండ్స్ ఇస్ ద 5,61,346. నెక్స్ట్ ఈజ్ ద ఆఫ్రికా వచ్చేసేసి 9,05,936. నెక్స్ట్ ఈజ్ ద ఏషియా. నెక్స్ట్ ఏంటి మా? ఏషియా 3 lakhs కన్నా 3,90,05,415. నెక్స్ట్ ఈజ్ ద యూరప్. ఎంత? 7,28,389. ఇలా వీ హ్యావ్ టు ప్రిపేర్ ద పాపులేషన్ మ్యాప్ ఇన్ 2005. 2005లో మనము జనాభా పటాన్ని తయారు చేస్తే ఎలా ఉంటుంది, ప్రజెంట్ మ్యాప్ ఎలా ఉంది, తర్వాత పాపులేషన్ మ్యాప్ ఎలా ఉందో ఒక్కసారి డిస్కస్ చేయమన్నాడు మీ ఫ్రెండ్స్తో. ఓకేమ్మా. నౌ గోయింగ్ టు అవర్ lesson. Okay children, coming to our lesson. 92% of the working people in India are in the unorganized sector. Here our Indian country 92% of the people. ఎంతమంది? దాదాపు 92% మంది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారు. ఆల్రెడీ యూ హ్యావ్ టు లెర్న్ ద ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటో నేర్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ద రాజేశ్వరి అండ్ నరసింహ ఈజ్ ద టు సెటిల్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టర్. రాజేశ్వరి ఈజ్ గోయింగ్ టు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అన్ఆర్గనైజ్డ్ అంటే దే ఆర్ నో ప్రాఫిట్స్, దే ఆర్ నాట్ గివెన్ టు ద పే లీవ్స్. ఇక్కడ ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎవ్రీథింగ్ విల్ బి టు ద ప్రాఫిట్ ఫర్ ద ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎంప్లాయీస్. మరి ఇక్కడ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎంతమంది పనిచేస్తున్నారు? 92% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియన్ కంట్రీ దే ఆర్ వర్కింగ్ ఇన్ టు ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. 8% ఆఫ్ ద పీపుల్ టు వర్కింగ్ ఆర్గనైజ్డ్ సెక్టర్. ఈ రెండు కూడా మనము ఎక్కడ చెప్పుకున్నాం? థర్డ్ లెసన్లో చెప్పుకున్నాం. ఓకే అమ్మా. ఇన్ ఇండియా సెన్సెస్ ప్రొవైడ్ అస్ విత్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. మరి ఇక్కడ మనకి అవస్థీకరణ అంటే మామూలుగా వ్యవస్థీకరణ రంగం అని పిలుస్తాము. దీంట్లో 92% పనిచేస్తున్నారని చెప్పాము కదా. ఇక్కడ దానికి చూసుకున్నట్లయితే దీనికి కావలసినటువంటి సెన్సెస్ ప్రొవైడ్స్ అస్ విత్ ద ఇన్ఫర్మేషన్. జనాభా, మన భారతదేశంలో జనాభా లెక్కల గురించి, పాపులేషన్ పెరుగుతుంటే ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి మనము సెన్సెస్ని నిర్వహిస్తామంటే జనగణన అంటాం. జనగణన అంటే జనాభా లెక్కలు చూడడం, అది ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. ఓకేమ్మా. ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనగణన అనేది జరుగుతుంది. ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద పాపులేషన్ ఆఫ్ కంట్రీ. భారతదేశంలో ఎంత జనాభా నివసిస్తుంది అనేది తెలియజేసేది ఏంటంటే ప్రతి 10 సంవత్సరాలకు జరిగేటువంటి జనగణనని తెలియజేస్తుంది. ఓకే అమ్మా.
In India, the first census was taken in 1872. భారతదేశంలో మొట్టమొదటి జనగణన జరిగినటువంటి సంవత్సరం ఏదంటే 1872. అంటే మొట్టమొదట మనకి సెన్సెస్ అంటే భారతదేశం యొక్క పాపులేషన్ ఎంత ఉంది అని చెప్పింది ఎప్పుడంటే 1872 సంవత్సరంలో. సిన్స్ ద సెన్సెస్ హ్యావ్ బీన్ హెల్డ్ రెగ్యులర్లీ every 10th year. Since the census have been held regularly every 10th year. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి జనగణన జరగడం వల్ల అక్కడ ఉండేటువంటి భారతదేశంలో ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారు అని చెప్పే సమాచారాన్ని తెలియజేసేటువంటిదే భారతదేశ జనగణన. అంటే జనాభాకు సంబంధించినటువంటి అంత ఇన్ఫర్మేషన్ని ఏం చేస్తుంది మొత్తం కూడా సేకరించి నమోదు చేస్తుంది. అంటే రికార్డులో రాసి ఎవరికి అందజేస్తుంది ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి. మామూలుగా సర్వే ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థ సమాచార సేకరణ నమోదులను నిర్వహిస్తుంది. ఓకే అమ్మా. అకార్డింగ్ టు ద సెన్సెస్ ఇన్ 2011, the population in India is 121 crores 5,69,573. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 121 కోట్లు. ఎంతనన్నా 121 కోట్లు. అంటే భారతదేశంలో మొదటి జనగణన 1872లో జరిగింది. అయితే మొదటి సంపూర్ణ జనగణన కాదు. అంటే మొత్తం కూడా అంత భారతదేశం మొత్తం అందరి యొక్క పాపులేషన్ని క్యాలిక్యులేట్ చేయలేదు. కానీ మళ్ళీ జనగణన జరిగింది. ఎప్పుడంటే 1881లో మళ్ళీ భారతదేశం 72 తర్వాత మళ్ళీ 10 ఏళ్ళకు ఒకసారి జనగణన నిర్వహించింది. అది ఎప్పుడంటే సెకండ్ టైం 1881. అప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన అనేది చేపడుతున్నారు. అంటే ఇక్కడ 2011 జనగణన నిర్వహించినప్పుడు భారతదేశ జనాభా 121 కోట్లు. ఎంతనన్నా 121 కోట్లు. దీంట్లో జనాభాలో 61,21,21,843 మంది పురుషులు ఉన్నారు. దీంట్లో మళ్ళీ వాళ్ళని కూడా డివైడ్ చేశారు. ఆ పట్టిక కూడా మీకు చూపిస్తాను. వాళ్ళని కూడా ఇక్కడ డివైడ్ చేశారంటే 121 కోట్ల జనాభాలో 62,21,21,843 మంది పురుషులు ఉన్నారు. స్త్రీలు వచ్చేసేసి ఎంతమంది ఉన్నారు చూడండి అన్న, 58,47,47,730 స్త్రీలు ఉన్నారు. ఎప్పుడు 2011 సెన్సెస్ ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్ల భారతదేశ జనాభాను చూపిస్తే అందులో పురుషులు వచ్చేసేసి 62 కోట్లు, స్త్రీలు వచ్చేసేసి 58 కోట్లు. చూసారా? అంటే దే హావ్ టు విల్ బి టు డివైడెడ్ ద మేల్ అండ్ ఫీమేల్స్. మేల్గాను తర్వాత ఫీమేల్స్గా కూడా వాళ్ళని డివైడ్ చేశారు. నెక్స్ట్ వన్ మా. ద సెన్సెస్ వాస్ కలెక్టెడ్ బై ద రిజిస్టర్ జనరల్. ఇక్కడ మనకి జనగణన అనేది ఎవరు నిర్వహిస్తారంటే అక్కడ ఉండేటువంటి సెన్సెస్ కమిషన్ అంటే సెన్సెస్ ఆఫ్ ఇండియా అన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. ది ఆర్ కలెక్టెడ్ ఆఫ్ ద ఇండియా ఆర్గనైజ్ ద కలెక్షన్ అండ్ రికార్డెడ్. వాళ్ళు జనగణన యొక్క సమాచారాన్ని సేకరించి అక్కడ ఉండేటువంటి విషయాలను నమోదు చేసి దాంట్లో అక్కడికి వివరిస్తారంటే వాళ్ళకు వివరిస్తారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు జనగణన ఎంత జరిగింది, ఎంతమంది ప్రజలు ఉన్నారు అని చెప్పి నమోదు చేసి రికార్డులలో నమోదు చేసి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సెంట్రల్ ప్రభుత్వానికి వాళ్ళు నివేదికను పంపిస్తారు. ఇక్కడ బాక్స్ చూపిస్తానన్నాను కదా, వి హ్యావ్ టు సెన్సెస్, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎలా చేపడతాము. జనగణన పట్టిక అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. దాంట్లో హౌ టు వి గో టు ద సెన్సెస్ టు ఆస్క్ ద పీపుల్ టు వన్ ఆఫ్ ద కండక్ట్ ఆఫ్ సర్వే ఎలా చేస్తామనేది ఒక పట్టిక రూపంలో మనకి లెసన్లో ఇచ్చారు నాన్న. అదొకసారి చూద్దాం. Okay children, to now continue the lesson. Each group of 2-3 students will collect data from 10 families of their locality. The survey from is given below. Conducting of a survey. అంటే ఇక్కడ ఒక 2-3 చిల్డ్రన్స్ బృందంగా ఏర్పడి
10 ఫ్యామిలీస్ యొక్క జనగణన నిర్వహించాలంటే 10 ఫ్యామిలీస్కి, అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి ఒక 10 ఫ్యామిలీస్ యొక్క వివరాలను అడిగి తెలుసుకొని సర్వే కండక్ట్ చేయాలంట. ఈచ్ గ్రూప్ విల్ ఫిల్ ద డీటెయిల్స్ అండ్ కన్స్ట్రక్ట్ టేబుల్ ఇండికేటెడ్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఈ టేబుల్లో వాళ్ళ యొక్క వివరాలని నమోదు చేయాలి. బేస్డ్ ఆన్ ద టేబుల్స్ ప్రజెంటెడ్ బై ఈచ్ గ్రూప్ ద క్లాసెస్ విల్ డిస్కస్ ద క్వశ్చన్స్. అన్ని బృందాల పట్టికల ఆధారంగా ప్రశ్నలను తరగతి గదిలో చర్చించాలి. ఎందుకు? అందరు కూడా డివైడ్ అయిపోయి ఉంటారు కదా, ఒక 10 గ్రూప్స్గా డివైడ్ అయిపోతే వాళ్ళంతా కూడా సమాచారాన్ని సేకరించిన తర్వాత దెన్ దే ఆర్ డిస్కస్డ్ ఆల్ ద డీటెయిల్స్ టేబుల్స్ నా సర్వే to conduct, how to survey conduct and what is the result is there into the to discuss in the classroom. Okay ma, చూడండి, household number 1 name is the కుటుంబం ఫస్ట్ పేరు. అక్కడ కుటుంబం పేరు మామూలుగా అక్కడ వచ్చేసేసి పేరు రాసేసి పెద్ద దాంట్లో దే హావ్ టు ద మేల్ పర్సన్, మేలా ఫీమేల్ అనేది టిక్ చేయాలి. తర్వాత ఏజ్, అతని యొక్క ఏజ్ ఎంత ఉంది, ఫీమేల్ అయితే ఏజ్ ఎంత, మేల్ అయితే ఎంత ఏజ్ ఉంటుందో రాయాలి. నెక్స్ట్ ఈజ్ ద స్కూల్ ఎడ్యుకేషన్, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ పాఠశాల విద్య రాయాలి. ఆక్యుపేషన్ ఫర్ 15+. తర్వాత 15+ తర్వాత ఏం చదువుతున్నానా మనము, ఇంటర్కి కదా, ఇంటర్ అన్నా లేకపోతే దే ఆర్ విల్ బి టు ద ఎలిజిబుల్ ఫర్ ద అనదర్ వర్క్, ఏదైనా వర్క్ చేస్తున్నారా, ఇలా దే హ్యావ్ టు కండక్టెడ్ ద సర్వే టు ఈచ్ గ్రూప్. అంటే 10 గ్రూపులు వెళ్ళింటే ఆ 10 గ్రూపులు ఇలాగే ఈ టేబుల్ ఆధారంగానే మొత్తం కూడా సర్వే కండక్ట్ చేసి అక్కడ తరగతి గదిలో ఆ విషయాలపై డిస్కషన్ చేయాలి. ఓకేమా. ద క్లాస్ నీడ్ టు డిస్కస్ టు అరైవ్ ఎట్ కామన్ మీనింగ్ ఫర్ ఆల్ ద టీమ్స్ యూజ్డ్ ద సర్వే ఫామ్. సర్వే ఫామ్లో ఉపయోగించిన పదాలన్నిటినీ అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోవడానికి తరగతి గదిలో ముందు చర్చించాలి. లేకపోతే సర్వే చేసేటప్పుడు ఏ గందరగోళం ఏర్పడి ఒక బృందం ఫలితాలు మరొక బృందంతో పోల్చడం కష్టమవుతుంది. టు కంపారిజనింగ్ ద వాట్ వీ హ్యావ్ టు నాట్ అండర్స్టాండ్ టు కండక్టింగ్ ఆఫ్ ద సర్వే టు బిఫోర్ ఆఫ్ ద టు డిస్కషన్ చేయకపోతే మొత్తం కన్ఫ్యూజ్లో పడిపోతాము. ఓకే అమ్మా. నెక్స్ట్ గోయింగ్ టు అనదర్ బాక్స్ చూద్దామా. Children, see here ma, how would household be defined, whom all would you indicate. ఇక్కడ సెకండ్ బాక్స్ ఇచ్చాడు. కుటుంబాన్ని ఎలా నిర్వచిస్తారు, ఎవరెవరిని కుటుంబం కింద పరిగణిస్తారు. ఫర్ ఎడ్యుకేషన్ వాట్ ఆర్ ద కేటగిరీస్ దట్ యూ వుడ్ యూజ్. విద్యకు ఎలాంటి వర్గీకరణ ఉపయోగిస్తారు. ఉదాహరణకి 6 ఇక్కడ ఇచ్చారు చూడండి ఎగ్జాంపుల్స్. చైల్డ్ బిలో 6 స్టడీయింగ్ ఇన్ స్కూల్ or colleges class should be in school, not enrolled, studied up to class, did not attend the school. ఒకవేళ పాఠశాలకి అంటే 6 సంవత్సరాల లోపల పిల్లలు పాఠశాలలో చదువుతున్నారా లేకపోతే కళాశాలలో చదువుతున్నారా, తరగతి బడిలో ఉండాలి కానీ పేరు నమోదు కాలేదు, ఎంతవరకు చదివారు, బడికి అసలు వెళ్ళలేదు, ఇలాంటి అన్ని విషయాలు కూడా సెకండ్ ఫామ్లో మనము సర్వే కండక్ట్ చేసినప్పుడు చేయాలి. వాట్ కేటగిరీస్ వుడ్ యూజ్ ఫర్ ఆక్యుపేషన్. వృత్తికి ఎలాంటి వాటిని వర్గీకరిస్తారు. ఉదాహరణలకు గృహిణి అనుకో, విద్యార్థి అనుకో, లేదా దే హావ్ టు ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకో, లేదా ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ద రిటైర్డ్ అండ్ ద లాస్ట్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్. వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, ఎలా కేటగిరీస్ లెక్కన వర్గీకరిస్తారు. ఇవన్నీ కూడా సెకండ్ బాక్స్లో ఇచ్చాడు. ఫస్ట్ బాక్స్లోనేమో వాళ్ళ యొక్క కుటుంబం పెద్ద యొక్క పేరు, వాళ్ళు మేలా ఫీమేలా, లేకపోతే ఎంత వయసు ఉంది, పాఠశాల విద్య ఏం చదువుకున్నారు, వాళ్ళు 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఎలాంటి ఆక్యుపేషన్ చేస్తారనేది తరగతి గదిలో 10 బృందాలుగా విడిపోయి అక్కడ 10 ఫ్యామిలీస్ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా సర్వే చేసి వాటి యొక్క వివరాలను నమోదు చేసి తరగతి గదిలో ఆ క్వశ్చన్స్ మీద వాళ్ళకు చర్చ చేయమన్నారు. తర్వాత కుటుంబాన్ని ఎలా నిర్వచిస్తారు. కుటుంబం అంటే ఏంటి, ఎవరెవరు ఉంటే కుటుంబం అంటారు, ఎవరెవరిని కుటుంబం కింద పరిగణిస్తారు. మరి అమ్మా నాన్నను తాతయ్య అమ్మమ్మని ఓన్లీ తాతయ్య అమ్మమ్మ ఉంటే కుటుంబమా లేకపోతే ఇంకెవరన్నా ఉంటే కుటుంబమా, ఇలాంటివి అన్నమాట. విద్యకు ఎటువంటి వర్గీకరణ అంటే 6 సంవత్సరాల లోపల పిల్లల్ని పాఠశాలలో చదువుతున్నారు. మరి కళాశాల చదివేటువంటి వయసు ఉన్న వాళ్ళు 16-17 సంవత్సరాల వాళ్ళు తరగతి బడిలో ఉండాలి కదా, కానీ వాళ్ళ పేరు నమోదు కాలంటే వారు బడికి వెళ్తున్నారా లేదా, వెళ్తుంటే ఒక కేటగిరీ, వెళ్ళకపోతే ఇంకొక బాక్స్లో టింక్ మార్క్ వేయాలి.
ఇంటూ మార్క్. ఎంతవరకు చదివారు? 10వ తరగతి వరకు చదివారు. అసలు బడికే వెళ్ళలేదా? నో అని రాయాలి. తర్వాత వృత్తి, ఎలాంటి ఆక్యుపేషన్ చేస్తున్నారు? తర్వాత దాన్ని ఎలా? గృహిణి అయితే ఏమని రాయాలి? హౌస్ వైఫ్. విద్యార్థి అయితే స్టూడెంట్. తర్వాత స్వయం ఉపాధి అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ ఇస్ ద ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగి అయితే అన్ఎంప్లాయ్మెంట్. పదవీ విరమణ అంటే రిటైర్మెంట్. తర్వాత ఓల్డ్ పర్సన్స్ అంటే వృద్ధులు. ఇలా వీళ్ళని కేటగిరీస్ లెక్కన ఏం చేశారు, ఇక్కడ విభజించారు. చూడండి నాన్న, ఆఫ్టర్ ద సర్వే కండక్ట్ చేసిన తర్వాత ఈచ్ గ్రూప్ వుడ్ కన్స్ట్రక్ట్ టు ఏ టేబుల్ టు షో ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సర్వేడ్ ఫ్యామిలీస్. సర్వే చేసిన కుటుంబాల్లోని మనుషుల లెక్కను చూపించడానికి ప్రతి బృందం కింద చూపిన విధంగా ఒక పట్టికను తయారు చేయాలి. ఎలా? మేల్ పర్సన్స్, తర్వాత ఫీమేల్ పర్సన్స్, టోటల్ పాపులేషన్. దాంట్లో తయారు చేసిన దాంట్లో పురుషులు ఎంతమంది ఉన్నారో ఫస్ట్ ఈ బాక్స్లో రాయాలి. తర్వాత స్త్రీలు ఎంతమంది ఉన్నారో రాయాలి. తర్వాత టోటల్ పాపులేషన్ రాయాలి. నెక్స్ట్ సెకండ్ బి చూడండి అన్న, వాట్ ఈస్ ద ఫీమేల్ మేల్ రేషియో ఫర్ యువర్ గ్రూప్? ద రేషియోస్ వెరీ డిఫరెంట్ అమాంగ్ ద గ్రూప్ డిస్కస్. తర్వాత మీ బృందంలో స్త్రీ పురుషుల నిష్పత్తి ఏంటి? రేషియో మీన్స్ నిష్పత్తి, అంటే వివిధ బృందాల్లో నిష్పత్తిలో తేడా ఉంటుంది కదా, దాని గురించి కూడా చర్చించాలి. నెక్స్ట్, ఫర్ ఆల్ చిల్డ్రన్ 6 to 14 years, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఒక పట్టికను తయారు చేయాలి. అంటే పెద్దవాళ్ళకు ఒక చిన్న పట్టికను తయారు చేసి పిల్లలకి 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్న వాళ్ళ బాలబాలికలకి ఇంకొక పట్టికను తయారు చేసి చిల్డ్రన్ వాళ్ళు మేలా ఫీమేలా, టోటల్, ఎట్ స్కూల్లో చదువుతున్నారా లేదా అసలు బడికి వెళ్ళట్లేదా, డ్రాప్డ్ అవుట్ ఎప్పుడు బడి మానుకున్నారు, నెవర్ ఎన్రోల్ అసలు బడికి చేరనేలేదు, బడి మానేసారా అసలు చేరనేలా, ఇవన్నిటినీ కూడా మనము ఒక టేబుల్లో నింపాలి. అంటే ఇక్కడ మొత్తం కూడా కండక్ట్ చేసిన తర్వాత కూడా సర్వే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొక పట్టికలు తయారు చేసి దాంట్లో పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు, టోటల్ జనాభా. తర్వాత ఇంకొక పట్టికను తయారు చేసి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఉన్నారు, దాంట్లో మేల్ పిల్లలు అంటే బాలురు ఎంతమంది, బాలికలు ఎంతమంది, తర్వాత బడిలో చదివే వాళ్ళు అంటే ఎంతమంది, బడిలో చదవని వాళ్ళు ఎంతమంది, అసలు బడికే పోని వాళ్ళు ఎంతమంది, వీళ్ళన్నిటినీ కూడా మళ్ళీ ఒక పట్టికను తయారు చేసి వాళ్ళ యొక్క వివరాలని నమోదు చేస్తారు. నెక్స్ట్ వన్ చూడండి అన్న, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద డ్రాప్ అవుట్స్ నెవర్ ఎన్రోల్డ్ చిల్డ్రన్ యాజ్ ఓల్ ఫర్ ఆల్ గ్రూప్స్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్? అన్ని బృందాలు కలిపి మొత్తం పిల్లల్లో అసలు బడిలో చేరని వాళ్ళు, తర్వాత బడి మానేసిన వాళ్ళ శాతం ఎంత, దీనికి కారణాలని తీస్తారు. నెక్స్ట్ చూడండి మా, ఫర్ దోస్ ఆఫ్ అబోవ్ 10 years, what is the average time they have to spend at school? Find of this of group, it is the data useful. 20 సంవత్సరాల పైబడిన వాళ్ళల్లో బడిలో గడిపిన సంవత్సరాల గంటలు ఎన్ని, వివరాలను తెలుసుకొని ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా ఉందా అని చూడాలి. నెక్స్ట్ చూడండి, ఫర్ ఆల్ పీపుల్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 59 వాళ్ళ యొక్క వృత్తి 15 to 59 ఎవరు, అందరూ వస్తారు. 59 అంటే వృద్ధులు కూడా వస్తారు. ఇక్కడ చెప్పారు కదా, వృద్ధులు, తర్వాత నిరుద్యోగులు, తర్వాత సొంత ఉపాధిని చేసుకునే వాళ్ళు, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులు, ఉద్యోగం చేసేవాళ్ళు, గృహిణులు, తర్వాత ఆక్యుపేషన్ 15+ తర్వాత పని చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీకి, అంటే లాస్ట్ కేటగిరీలో వస్తారు. ఆక్యుపేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు చేస్తున్నారా లేదా, ఉద్యోగం చేస్తుంటే ఎస్ అని, లేదంటే నో అని, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఎస్ అని, తర్వాత హోమ్ మేకర్ అంటే ఎస్ అని, జాబ్ అంటే నో అని, అన్ఎంప్లాయిడ్ అంటే ఎస్, స్టూడెంట్ అయితే ఎస్, టోటల్ ఎంతమంది, తర్వాత పర్సెంటేజ్ వాళ్ళ యొక్క పర్సెంటేజ్ తీయాలి. ఇలా వీ హ్యావ్ టు కండక్ట్ ఎట్ ద సర్వే ఇస్ ద టేబుల్ వైస్. అన్నీ ఫస్ట్ మొత్తం కండక్ట్ సర్వే చేసి అందరివి రాసుకోవాలి. మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, ఏం చేస్తున్నారు, తర్వాత వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ పాఠశాల విద్య ఏం కంప్లీట్ చేశారు, 15 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఫస్ట్ ఒక టేబుల్లో రాసి దాన్ని మళ్ళీ పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, టోటల్ పాపులేషన్ ఎంత, తర్వాత 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎంతమంది, వాళ్ళు దాంట్లో బాలురు ఎంతమంది, అంటే మేల్ అంటే మామూలుగా వచ్చేసేసి బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది, తర్వాత మొత్తం దాంట్లో బడిలో ఉన్నవాళ్ళు, బడిలో ఉన్నటువంటి బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది, బడి మానేసిన వాళ్ళు ఎంతమంది, అసలు బడికే పోని వాళ్ళు ఎంతమంది, వీళ్ళన్నిటినీ కూడా వాళ్ళ యొక్క వివరాలను నమోదు చేసి దేనికది మనము టార్గెట్ అంటే విడదీసి నమోదు చేసి మనం కేంద్ర ప్రభుత్వ యొక్క సంస్థకి మొత్తం కూడా రికార్డ్ని పంపించాలి. నెక్స్ట్ ఈజ్ ద 15 to 59 అంటే వృత్తి, ఏం చేస్తున్నారు, ఆక్యుపేషన్,
వాళ్ళ సంఖ్య ఎంత ఉంది. స్వయం ఉపాధి అయితే బిజినెస్ పెట్టుకున్నాడా, గృహిణి అయితే 1, ఉద్యోగి అయితే నాట్, నిరుద్యోగి అయితే టిక్, విద్యార్థి అయితే మళ్ళీ టిక్. ఇట్లా టోటల్ మొత్తం కూడా మనము జనగణన కండక్ట్ చేసి అక్కడ ప్రభుత్వానికి నివేదికని సమర్పించాలి. నెక్స్ట్ గోయింగ్ టు లెసన్ మా. ఓకే మా, కమింగ్ టు లెసన్. వాట్ డస్ ద సెన్సెస్ షోస్ ద ఏజ్ స్ట్రక్చర్? The age structure of a population refers to the number of males and females in different age groups in a country. ఏజ్ స్ట్రక్చర్ ఏం తెలియజేస్తుందంటే భారతదేశం మొత్తం జనాభాలో మేల్స్ ఎంతమంది, ఫీమేల్స్ ఎంతమంది, వాళ్ళు ఏ గ్రూపులకు సంబంధించిన వాళ్ళు అని చెప్పి తెలియజేస్తుంది. వాట్ ఈస్ ద ఏజ్ స్ట్రక్చర్ షో? ద ఏజ్ స్ట్రక్చర్ షో ఆఫ్ ఏ పాపులేషన్ రెఫర్స్, ఎంత జనాభా ఉంది, దాంట్లో నెంబర్ ఆఫ్ మేల్ పర్సన్స్, ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఇన్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. అందరూ ఆడవాళ్ళు ఆ ఇంట్లో ఒకే ఏజ్లో ఉండరు కదా నాన్న. ఒక మంది అంటే ఇక్కడ అమ్మమ్మ వచ్చేసేసి 59 ఉంటే తాతయ్య వచ్చేసేసి 62, అట్లా అమ్మ వచ్చేసేసి 42, నాన్న వచ్చేసేసి 48. తర్వాత పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, అబ్బాయి ఉంటే ఒక 9 సంవత్సరాలు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ద ఏజ్ స్ట్రక్చర్ దే ఆర్ విల్ బి టు దేర్ ఇన్ ద వన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే అమ్మా, నెక్స్ట్ వన్ చూడండి అన్న. ద పాపులేషన్ ఆఫ్ ఏ నేషన్ ఈజ్ జనరల్లీ గ్రూప్డ్ ఇంటూ 3 బ్రాడ్ కేటగిరీస్. పాపులేషన్ని ముఖ్యంగా మనము 3 రకాల కేటగిరీస్గా విభజిస్తాము. ద పాపులేషన్ ఆఫ్ ఏ నేషన్ ఈజ్ జనరల్లీ గ్రూప్డ్ ఇంటూ 3 బ్రాడ్ కేటగిరీస్. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి జనాభాను జనరల్గా మనము 3 కేటగిరీస్గా విభజిస్తాము. అవేంటో చూద్దామన్నా ఒకసారి. ఓకే అమ్మా. వాట్ ఈజ్ ఎ సెన్సెస్? జనగణన ఏమి చెప్తుందంటే దేశంలోని వివిధ వయసుల్లో స్త్రీలు పురుషులు ఎందరున్నారో ఇది తెలియజేస్తుంది. అంతేకాకుండా జనాభాకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం ఒకరి వయస్సు చాలా వరకు వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళు ఏం పని చేయగలిగారో, సామర్థ్యం, తర్వాత ఇతరులపై ఆధారపడి ఉన్నారా, ఇలాంటివన్నిటినీ కూడా ప్రభావితం చేస్తుంది. పిల్లలు మరియు వాళ్ళు పనిచేసే వయసు, వృద్ధులు, ఇవన్నీ కూడా దే ఆర్ ద కేటగిరీస్ ఇన్ టు ద సెన్సెస్ రికార్డింగ్ ఆఫ్ ద సెన్సెస్ సర్వే, టు కండక్టింగ్ ఆఫ్ ద సెన్సెస్ సర్వే. దాన్ని సర్వే చేసినప్పుడు అక్కడ మన దేశ జనాభాను ప్రధానంగా 3 వర్గాలుగా విభజించారు. చిల్డ్రన్ బిలో 15 years, చిల్డ్రన్ బిలో 15 years, దే ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ బై ద ఫ్యామిలీ అండ్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్. ఇక్కడ పిల్లలు మామూలుగా సాధారణంగా ఎన్ని సంవత్సరాల లోపు వాళ్ళు? వీళ్ళు 15 సంవత్సరాల లోపు వాళ్ళు. దే ఆర్ టేకెన్ కేర్ బై ద ఫ్యామిలీస్ అండ్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్. వీళ్ళ సంరక్షణ ఎవరు చూసుకుంటారు? వాళ్ళ యొక్క ఫ్యామిలీ అంటే తల్లిదండ్రులు చూసుకుంటారు. అంటే ఎవ్రీథింగ్ దే ఆర్ టు నీడెడ్, వాట్ దే ఆర్ టు నీడెడ్, వాళ్ళకి ఏం కావాలనేది ఎవరు చూసుకుంటారు? వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారు. దే ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, వాళ్ళ యొక్క సంరక్షణ వాళ్ళ కుటుంబం చూసుకుంటుంది. నెక్స్ట్ వన్ చూడండి మా. They require food, clothing, education and medical care of all other opportunities for growth. వాళ్ళు అందరిలాగానే వాళ్ళకి పేరెంట్స్ ఏం చేస్తారు? వాళ్ళ యొక్క సంరక్షణ చూసుకుంటూ వాళ్ళకి కావాల్సిన, ఎందుకు 15 లోపు సంవత్సరాల పిల్లలు ఏ పని కూడా చేయలేరు అంటే చేస్తున్నారులే, 6 నుంచి 14 లోపులు వాళ్ళు కొంతమంది చైల్డ్ లేబర్గా కూడా పనిచేస్తున్నారు నాన్న. కానీ అసలు లెక్కకైతే వాళ్ళ యొక్క పోషణ చూసుకోవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళ సంరక్షణ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే పేరెంట్స్దే. కానీ వీ హ్యావ్ టు ఎకనామికల్లీ బ్యాక్, చాలా ఆర్థికంగా మనం వెనకబడ్డాం కాబట్టి పూర్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఒకే పూట తింటుంటారు కదా, అలాంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి 6 సంవత్సరాల లోపు పిల్లల్ని చిన్న చిన్న పల్లెల్లోకి పంపుతుంటారు. అంటే పల్లెల్లోకి కాదు, పనులకి. అంటే అక్కడ చిన్న చిన్న ఆటోమొబైల్ షాపులలో పనిచేయడం, అంటే గాలి కొట్టడమో లేకపోతే హోటల్స్లలో పనిచేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. అంటే బడికి పంపించకుండా. మరి బడికి పంపించకపోయినా వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారం, బట్టలు, తర్వాత చదువు, మెడికల్ కేర్ అంటే ఆసుపత్రి ఖర్చులు, ఇవన్నీ కూడా ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్. వాళ్ళు పెరిగే వరకు వీళ్ళ యొక్క అవసరాలు ఎవరు తీరుస్తారంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళ పేరెంట్స్. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారము, బట్టలు, విద్య, వైద్యం, సదుపాయం, తర్వాత ఎదుగుదలకు కావాల్సినటువంటి అవకాశాలు, తర్వాత వాళ్ళ అవసరాల కోసం కొంత ఆదాయం కలిగి ఉండరు కదా,
వాళ్ళ చిల్డ్రన్స్ దగ్గర ఉంటుందా మనీ? ఉండదు. కాబట్టి వాళ్ళకి ఏం అవసరమైనా ఎవరు చూసుకోవాలి? పేరెంట్సే చూసుకోవాలి. దీస్ ఆపర్చునిటీస్ ఫర్ దే ఆర్ గ్రోతింగ్, వాళ్ళు పెరిగి పెద్దగయ్యి వాళ్ళు జాబ్లో సెటిల్ అయ్యే వరకు కూడా వాళ్ళ యొక్క పోషణ భారం, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం, బట్టలు, విద్య, వైద్యానికి అయ్యేటువంటి ఖర్చులంతా కూడా ఎవరు చూసుకుంటారన్నా వాళ్ళ పేరెంట్సే చూసుకుంటారు. నెక్స్ట్ వన్ మా, it is not desirable that some children are forced to work because of the economic problems. అదే చెప్పానన్న, ఇక్కడ ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంతమంది పిల్లలు పని చేయాల్సి వస్తుంది మన భారతదేశంలో. వాళ్ళనే చైల్డ్ లేబర్స్, బాల కార్మికులు. కానీ 6 నుంచి 14 సంవత్సరాల లోపల ఎక్కడ పిల్లలు కనబడ్డా వాళ్ళు బాల కార్మికులే. అలా పని చేయించడం తప్పు. కానీ ఆర్థిక కారణాలు ఉంటాయి కదా, డబ్బు లేకపోవడం, తర్వాత ఒకే పూట చాలా పాపులేషన్ అంటే వాళ్ళ ఇంట్లో చాలామంది జనాభా ఉండడం. జనాభా అంటే ఒకటికి మించి 10 మంది 12 మంది ఆ ఇంట్లో ఉండడం. అంటే తాతయ్య, నాయనమ్మ, పిన్ని, బాబాయి, తర్వాత అమ్మ, నాన్న, వాళ్ళకి 4 పిల్లలు, ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, ఆర్థిక కారణంగా వాళ్ళు కొంచెం పరిస్థితిని క్రిటికల్ పొజిషన్లో ఉండడం వల్ల అక్కడ వాళ్ళని పనికి పంపించాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళ యొక్క ఆహారము, తర్వాత బట్టలు, విద్య, వైద్యము, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ ఎదుగుదలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క నీడుని చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే తల్లిదండ్రులే. కానీ ఆర్థిక కారణంగా ఆర్థిక పరిస్థితుల కారణంగా కొందరు పనికి వెళ్తూ ఉంటారు. దిస్ ఈజ్ ద ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ద చిల్డ్రన్ బిలో 15 years లోపు. దట్ ఈస్ ద మొత్తం కూడా పిల్లల యొక్క బాధ్యత ఎవరిదంటే కుటుంబానిదే. పిల్లల యొక్క బాధ్యత కుటుంబానిదే. వాళ్ళకి కావలసినటువంటి ఆహారం, బట్టలు, విద్య, వైద్యం, సదుపాయం, ఎదుగుదలకు కావాల్సినటువంటి చదువులు చెప్పించాల్సినటువంటి అవసరం కూడా ఎవరిదంటే తల్లిదండ్రులదే. అయితే వీళ్ళు తమ అవసరాల కోసం సొంత ఆదాయం అంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ టు ద మనీ, దే ఆర్ విల్ బి టు ద టు స్పెండింగ్ టు ఆఫ్ ఏ లాట్ ఆఫ్ టైం విత్ పేరెంట్స్. వీళ్ళు ఎక్కువగా సమయం ఎక్కడ గడుపుతారు? పేరెంట్స్ దగ్గర, తర్వాత బడిలో గడుపుతుంటారు. వీళ్ళకు సొంత ఆదాయం అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు కదా, సొంతంగా వీళ్ళు డబ్బు సంపాదించుకోలేదు. ఎందుకంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు. అందుకనే మళ్ళీ చెప్పాను, మీరు అడుగుతారు అక్కడ క్వశ్చన్, మేడం కొంతమంది హోటల్లో పనిచేస్తారు, అది ఆర్థిక పరిస్థితులు అనుకూలించనందువల్ల అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళని పనికి పంపిస్తారు. అలా వాళ్ళకి సొంత ఆదాయం వచ్చినా కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక 20 రూపాయలు 30 రూపాయలు తీసుకొని మిగిలిన అమౌంట్ అంతా కూడా వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చేసేస్తారు. అలా ఆర్థిక పరిస్థితుల కారణంగా అక్కడ పిల్లలు కొంతమంది పని చేయాల్సి వస్తుంది. ఎలా? బాల కార్మికులాగా. దిస్ ఈజ్ ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ద చిల్డ్రన్. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. సెకండ్ కేటగిరీ ఇస్ ద వర్కింగ్ ఏజ్ 15 to 59 years. పనిచేసే వయసు 15 నుంచి 59 సంవత్సరాల వరకు. దీస్ వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఫార్మ్ ద వర్కింగ్ పాపులేషన్ ఇన్ ఏ సొసైటీ. సాధారణంగా సమాజంలో పనిచేసేటువంటి జనాభా ఇది. అంటే మామూలుగా 15 నుంచి 59 సంవత్సరాల వరకు మనకి ఏజ్ గ్రూప్ ఎంత? 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు. దే ఆర్ ఆల్సో టు ఎకలాజికల్లీ రీప్రొడక్టివ్. మరి ఇక్కడ వీళ్ళు చూసినటువంటి దాంట్లో పునరుత్పత్తి వయసులో కూడా ఉంటారు. వీళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క ప్రాసెస్ని కంటిన్యూ చేయడంలో కూడా వీళ్ళు ఒక గౌరవమైనటువంటి అంశాన్ని కలగవంటారు. These groups desire decent income and security of work. వీళ్ళు ఏం చేస్తారు? ఈ బృందంలోని వాళ్ళు గౌరవప్రదమైనటువంటి ఆదాయం, ఉద్యోగ భద్రత కోరుకుంటారు. నేను చాలా చెప్పాను. మనకి సెకండ్ లెసన్లో కానీ థర్డ్ లెసన్లో కానీ చూసినట్లయితే సమ్ ఆఫ్ ద కో రిలేషన్ విత్ ద సిక్స్త్ లెసన్లో దాంతో సంబంధం ఉన్నాను. థర్డ్ లెసన్ సెకండ్ లెసన్తో సిక్స్త్ లెసన్కి సంబంధం ఉంది. వాట్ ఈస్ ద యూత్ టు నీడెడ్? దే ఆర్ నీడెడ్ ఈస్ ద compulsory to respect to the self-respect and the income and the life security job. ఉద్యోగ భద్రత, ఆదాయం, తర్వాత గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని యూత్ కోరుకుంటారు. కంపల్సరీ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ ద ఇన్కమ్ ఆల్సో టు ఇంపార్టెంట్. అంటే డబ్బు ఉన్నా కానీ గౌరవం ఉండకపోతే వేస్ట్ నాన్న. కానీ ఈ యూత్ ఏం కోరుకుంటారు? ఉద్యోగ భద్రత, మాకు మంచి ఉద్యోగం ఉండాలి, పర్మనెంట్ జాబ్స్ ఉండాలి, దాంట్లో మంచి ఆదాయం రావాలి, మాకు సంఘంలో గౌరవం అనేది ఏర్పడాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. సెక్యూరిటీ ఆఫ్ వర్క్ అండ్ ద ఇన్కమ్, డీసెంట్ అండ్ డిజైర్స్. ద యూత్ డిజైర్స్ అంటే 15 నుంచి 59 years వాట్ దే హ్యావ్ టు వాంటెడ్. దే ఆర్ ద వర్కింగ్ ఏజ్.
that the people to wanted to, they are the respectable life and will be to having to the most of the permanent job with income and the security of the job. ఉద్యోగ భద్రత, ఇన్కమ్ని, తర్వాత రెస్పెక్ట్ని వాళ్ళు కోరుకుంటారు. చిల్డ్రన్ అండ్ ద ఏజ్డ్ పర్సన్ డిపెండ్ ఆన్ ఎర్నింగ్ పర్సన్స్. ఇక్కడ పిల్లలు, వృద్ధులు చాలా సందర్భాల్లో వీళ్ళ ఆదాయాలపై ఆధారపడి ఉంటారు. పిల్లలు ఉంటారు కదా నాన్న, వీళ్ళు ఏం చేస్తారు, తల్లిదండ్రులు సంపాదిస్తుంటే వాళ్ళ యొక్క ఆదాయంపై ఆధారపడి చదువుకుంటూ ఉంటారు. చిల్డ్రన్ అండ్ ద ఏజ్డ్ పర్సన్ డిపెండ్ ఆన్ ఎర్నింగ్ పర్సన్స్. ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళ ఆదాయంపై ఆధారపడి బతుకుతుంటారు. ఎవరు? వృద్ధులు అంటే ముసలి వాళ్ళు కానీ, తర్వాత చిల్డ్రన్స్ కానీ వాళ్ళ యొక్క ఆదాయాలపై ఆధారపడి బతుకుతుంటారు. నెక్స్ట్ వన్ చూడండి మా. ఏజ్డ్ అబోవ్ 59 years. వృద్ధులు 59 సంవత్సరాలు పైబడిన వాళ్ళని మనం ఏమని పిలుస్తాము? వృద్ధులని పిలుస్తాం. ద పీపుల్ హూ గాట్ జాబ్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ మే గెట్ రిటైర్మెంట్ పెన్షన్. ఒకవేళ వృద్ధులకిన జాబ్ చేసినట్లుంటే, ఆర్గనైజర్ సెక్టర్ అంటే గవర్నమెంట్ పోస్ట్లో ఉన్నట్టయితే, గవర్నమెంట్ కొలువులో ఉన్నట్టయితే వాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది. 59 years తర్వాత 60 yearsకి రిటైర్మెంట్ అనేది ఉంటుంది. ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఏమొస్తుంది? పెన్షన్ అని వస్తుంది. ఏమొస్తుందన్నా? పెన్షన్ అనేది వస్తుంది. ఓకే అమ్మా. అంటే ఎక్కడ? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కాదు, ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంటే, గవర్నమెంట్ జాబ్లలో ఉంటే వాళ్ళకి 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అనేది ఒకటి ప్రకటిస్తారు. రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ప్రతి నెల వాళ్ళకి వాళ్ళు సంపాదించినటువంటి అమౌంట్లో సగం అమౌంట్ పెన్షన్గా వీళ్ళకు లభిస్తుంది. ఎవరికి? 59 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళకి. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ వర్కింగ్ ఎట్ అవర్ అగ్రికల్చర్, లేబర్, డొమెస్టిక్ వర్కర్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్. ఇక్కడ మన దాంట్లో చూసుకుంటైతే అధిక సంఖ్యలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అవర్ కంట్రీ, భారతదేశంలో ఎక్కువ మంది వర్కింగ్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ, తర్వాత లేబర్స్, అగ్రికల్చర్ లేబర్స్గా, వ్యవసాయ కార్మికులుగా, డొమెస్టిక్ వర్కర్స్గా అంటే వాళ్ళల్లో ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళుగా, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటే భవన కూలీలుగా, భవనాలు నిర్మిస్తారు కదా, కన్స్ట్రక్షన్ చేస్తుంటారు కదా, ఇల్లు కడుతుంటారు కదా, అక్కడ కూలీలుగా పనిచేసే వాళ్ళని అధిక సంఖ్యలో, మొత్తంలో మన పాపులేషన్లో 8% మాత్రమే ఆర్గనైజ్డ్లో ఉన్నారు. 92% మొత్తం కూడా అనార్గనైజ్డ్లో ఉన్నారు. అనార్గనైజ్డ్లో కొంతమంది అగ్రికల్చర్ లేబర్ అంటే వ్యవసాయ కూలీలుగా పక్క వాళ్ళ పొలంలో పనిచేస్తూ ఉంటారు. తర్వాత డొమెస్టిక్ వర్కర్స్ ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు. నెక్స్ట్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఎక్కడైనా ఇల్లు కడుతుంటే అక్కడ భవన నిర్మాణ కూలీలుగా కూడా చాలామంది పాల్గొంటూ ఉంటారు. అంటే ఏ జాబ్ లేకపోతే ఏదో ఒక జాబ్ చేయాలి కదా నాన్న, ఏదో ఒక జాబ్ చేసి అక్కడ ఫ్యామిలీని పోషించుకోవాలి, వాళ్ళ పొట్ట కూడా నింపుకోవాలి. కాబట్టి ఏదో ఒక పని చేసి వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళకి కావలసినటువంటి జీవనోపాధిని వెతుక్కుంటున్నారు. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. వర్కింగ్ అవుట్ అగ్రికల్చర్ లేబర్స్, డొమెస్టిక్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ అండ్ అదర్స్ కంటిన్యూ దేర్ వర్క్ యాజ్ ఎ లాంగ్ యాజ్ ఇట్ పాసిబుల్. కావాల్సినంత వరకు అంటే వీళ్ళు చేయగలిగినంత వరకు, వాళ్ళకి ఒంట్లో సత్తు ఉండి పని చేసేంత వరకు కూడా, చేయగలిగినంత వరకు కూడా దే ఆర్ కంటిన్యూ దేర్ వర్క్. దే ఆర్ విల్ బి నాట్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు నాన్న. ఇక్కడ వాళ్ళకి ఒంట్లో సత్తు ఉండి పని చేయగలిగినంత వరకు కూడా పని చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి మా. These group depends on others for support in old age when they are unable to work. తర్వాత వీళ్ళకి చేత కాకపోతే వృద్ధాప్యంలో అంటే ముసలి వయసులో దే ఆర్ టు సపోర్ట్ ఫర్ ద ఓల్డ్ ఏజ్. వీళ్ళకి ఒక సపోర్ట్ కావాలి. ఎవరి సపోర్టు? కొడుకుల యొక్క సపోర్టు కావాలి. దే ఆర్ వెన్ దే ఆర్ అనేబుల్ టు వర్క్. వాళ్ళకి పనిచేసేటువంటి వయసు తగ్గిపోతుంది కదా, ఉన్నన్ని రోజులు, వయసు ఉన్నన్ని రోజులు పనిచేశారు, తర్వాత కుటుంబాన్ని తీర్చిదిద్ది కొడుకులని సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరి సపోర్ట్ కావాలి? తల్లిదండ్రులకు పిల్లల సపోర్టు కావాలి. అంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి కొనుక్కోవడానికి కొంత ఆదాయం, ఇవన్నీ కూడా వాళ్ళకి కావాలి. అనేబుల్ టు వర్క్, వాళ్ళు పని చేయలేనిటువంటి దశలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏం కావాలి? కొంత సపోర్ట్ అనేది కావాలి. ఎవరికి? ఓల్డ్ ఏజ్ పీపుల్కి. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క ఆదాయంపై ఆధారపడి బతుకుతుంటారు, వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. హియర్ ఈస్ ద సెన్సెస్ టు డివైడెడ్ ఇంటూ ద మెయిన్లీ 3 categories, that is the children's and there is the working age and the old age.
that the children is the below 15 years as the working age is to continue the 15 to 59 years and the old age is the 59 above years. అంటే 59 సంవత్సరాల పైబడిన వాళ్ళు, 15 నుంచి 59 సంవత్సరాల వరకు పనిచేసే వాళ్ళు, 15 సంవత్సరాలలోపు వాళ్ళని పిల్లలు అంటాం. మరి పనిచేసే వయసు ఎప్పటి నుంచి వస్తుంది? 10th తర్వాత మనకి హ్యాపీగా మనం ఒకవేళ ఏదైనా కానీ బడి మానేయాలనుకుంటే బడి మానేసేసి పనిచేసేటువంటి వయసు మనకు అప్పటి నుంచే వస్తుంది. అంటే 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు మనం ఏదో ఒక పని చేసుకుంటూ బతకొచ్చు. తర్వాత 59 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి దే వాంటెడ్ టు ద రిటైర్మెంట్. వాళ్ళు ఏం కోరుకుంటారు? హ్యాపీగా పిల్లలతో ఆడుకుంటూ కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో గడపాలి. తర్వాత వాళ్ళ కొడుకులు సంపాదించినటువంటి సపోర్ట్తో వాళ్ళు బతకాలి అని కోరుకుంటుంటారు. కానీ కొన్ని ఇళ్ళల్లో అది జరగవచ్చు, జరగకపోవచ్చు. ఓకే అమ్మా, నెక్స్ట్ గో టు అనదర్ పారా. సెక్స్ రేషియో. నెక్స్ట్ ఏంటి నాన్న? సెక్స్ రేషియో, లింగ నిష్పత్తి. చూడండి నాన్న, సెక్స్ రేషియో ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ పర్సన్స్ 1000 మేల్స్ ఇన్ ద పాపులేషన్. జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదే సెక్స్ రేషియో. అంటే ప్రతి ఒక్క దగ్గర జనాభాలో అంటే పాపులేషన్ని కంటిన్యూ చేసిన తర్వాత సర్వే చేసిన తర్వాత ప్రతి 1000 మంది పురుషులకి 1000 మంది మగవాళ్ళకి ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదాన్ని సెక్స్ రేషియో అంటారు. ఓకే అమ్మా. ఇన్ ఇండియా ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఆర్ బీన్ లోయర్ దెన్ మెన్. ఇక్కడ చూసినట్లయితే ఒక నిర్దిష్ట కాలంలో స్త్రీ పురుషులటువంటి మధ్య సమానత్వం ఎంత ఉందో తెలియజేసేటువంటి సూచిక. ఇండియా ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఆర్ బీన్ లోయర్ దెన్ మెన్. ఇక్కడ చూసినట్లయితే సర్వే ప్రకారం చూసినట్లయితే భారతదేశంలో పురుషుల కంటే ఎప్పుడు కూడా స్త్రీల సంఖ్య తక్కువగానే ఉంటుంది. In our Indian country, we have to see the number of females are lower than for the males. భారతదేశంలో పురుషుల కంటే కూడా ఆడవాళ్ళ సంఖ్య ఎప్పుడు తక్కువగానే కనబడుతుంది. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. This female-male ratio, the sex ratio is cause of concern since it indicates a hidden form of discrimination. ఇది ఎందుకు వస్తుందంటే ఈ స్త్రీ పురుష నిష్పత్తి అనేది ఒక ఆందోళన కలిగించేటువంటి విషయం. ద ఫీమేల్ మేల్ రేషియో ఇస్ ద సెక్స్ రేషియో ఈజ్ కాజ్ ఆఫ్ కన్సర్న్ సిన్స్ టు ఇండికేట్ ద హిడెన్ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. వ్యతిరేకత, వివక్షత, ఆడవాళ్ళ పట్ల ఉండేటువంటి వివక్షత వల్ల చాలా వరకు పురుషుల కంటే కూడా ఆడవాళ్ళ సంఖ్య చాలా తక్కువగా కనబడుతుంది. అంటే ఎందుకంటే ఇది స్త్రీల పట్ల డిస్క్రిమినేషన్, వివక్షత. ఆడపిల్ల పుడితే చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆడపిల్లను పెంచి పెద్ద చేసి ప్రతి ఒక్కటి కూడా అందించి కట్నం ఇచ్చి పెళ్లి చేసి మళ్ళీ కూడా అనేక రకాలైనటువంటి అవసరాలను తీర్చాల్సి వస్తుంది అన్నటువంటి భయంతో ఆడపిల్లల్ని పుట్టినంబడే చంపేయడం లేదా గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకొని ఆడపిల్లని తెలియంగానే అబార్షన్ చేయించడం, ఇలాంటి చాలా డిస్క్రిమినేషన్స్ వల్ల ఆడవాళ్ళ సంఖ్య జనాభాలో ప్రతి 1000 మంది పురుషులతో పోల్చుకుంటే చాలా వరకు తక్కువగా కనబడుతుంది. ఇప్పుడు చాలా తక్కువగా ఉంది నాన్న, ఇంకా తక్కువగా ఉంది. మీ దాంట్లో చూసినట్లయితే 40 years 41 years ఉన్నటువంటి మగవాళ్ళకు అసలు పెళ్ళిళ్ళే కావట్లేదు. అంటే ఆడవాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇదే కంటిన్యూ అయితే రేపు ఇంకా ఫ్యూచర్ జనరేషన్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరైతే ఏమన్నా ఆడపిల్లైనా మగపిల్లైనా దే ఆర్ విల్ బి టు ఈక్వల్. ఎవరైనా ఒకటే, వాళ్ళు మనని చూసుకుంటే చాలు. కానీ వాళ్ళు ఎలా దే హాట్ ద డిస్క్రిమినేషన్. ఆడపిల్ల ప్రతిదీ కూడా ఆలోచించే విధానాన్ని కూడా చాలా దూరంగా ఆలోచిస్తారంటే వాళ్ళని పెంచాలి. మగపిల్లవాడైతే ఏం చేస్తాడు, ఒక డ్రెస్ కొనిస్తే ఉండిపోతాడు. కానీ ఆడపిల్ల అలా కాదు కదా నాన్న, చాలా వరకు అన్నీ కూడా అరేంజ్ చేయాల్సి వస్తుంది. ఒక ఏజ్ వచ్చాక అమ్మాయిని సంరక్షించుకోవాల్సి వస్తుంది. తర్వాత పెళ్ళి చేయాలి, చదువు చెప్పించాలి. తర్వాత పెళ్లి తర్వాత కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుంది. ఇదంతా కూడా దే హావ్ టు ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద వర్క్. బాధ్యతతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి ఆడపిల్లలంటే భయపడి పుట్టిన వెంబడే వాళ్ళని చెత్త కుప్పల్లో పారేయడం, లేదా వదిలి వెళ్ళిపోవడం, లేదా గర్భంలోనే ఆడపిల్ల అని తెలియంగానే చంపేయడం, ఇలాంటివన్నీ కూడా డిస్క్రిమినేషన్స్ వీ హ్యావ్ టు ఫాలో ద ఇండియన్ కంట్రీ. ఇంకా భారతదేశంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయి. ఉమెన్స్ అండ్ గర్ల్స్ ఫేస్ ఇన్ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్. ఇంకా కూడా మన దగ్గర చాలా వరకు ఉమెన్స్ అండ్ గర్ల్స్
దే ఆర్ టు ఫేసింగ్ ద ఇన్ఈక్వాలిటీస్ ఆపర్చునిటీస్. అక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఒక అబ్బాయి ఒక ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఏం చేస్తారు, వాళ్ళని గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తే అయిపోతుంది, అబ్బాయిని మాత్రం మంచి ప్రైవేట్ స్కూల్లో వేద్దామని. అంటే మరి అమ్మాయిలు ఏం తక్కువైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, సంఘంలో ఇలాంటి వివక్షతలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆ అబ్బాయికి కావాల్సినవన్నీ కూడా సంపాదించి ఇచ్చి ఆడపిల్లల్ని మాత్రం తక్కువగానే చూస్తున్నారు. దే ఆర్ టు ఫేసింగ్ ద ఇన్ఈక్వల్ ఆపర్చునిటీస్. వాళ్ళకి ఇళ్లల్లో కూడా సమానమైనటువంటి అర్హతలు అవకాశాలు అనేవి లేవు. అండ్ డెవలప్మెంట్ కూడా లేదు. వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా ఎక్కడ కనిపించడం లేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపు తమ్ముడి గురించి ఆలోచించు, లేదా అన్నకు చూడు అని ఇలా దే హావ్ టు విల్ బిట్ ఇన్ఈక్వాలిటీ. ఏం కాదులే, నీకేమైంది, ఏం లేదులే, ఇంట్లో ఉండు, అంటే 10th అయిపోయిందనే నువ్వు ఇంట్లో ఉండు, తమ్ముడు ఎక్కువగా చదువుకుంటాలే, మీరు ఒక ఇంటికి వెళ్ళేవాళ్ళు కదా. ఇలా దే హావ్ టు టాకింగ్ విత్ ద గర్ల్స్. అలా మాట్లాడే వరకు దే హావ్ టు నో డెవలప్మెంట్. అందరూ ఉన్నారని చెప్పండి. ద జనరేషన్ ఆర్ టు చేంజ్ నౌ డేస్. ఇప్పుడు పిల్లలు అక్కడ పేరెంట్స్ కూడా మారుతున్నారు. ఆడపిల్లలే ఎక్కువగా చదువుకుంటున్నారు కాబట్టి ఆడపిల్లల్ని చదివించడానికి చాలా వరకు అందరూ కూడా పేరెంట్స్ ఇష్టపడతారు. అందరు పేరెంట్స్ అలాగే ఉంటారని చెప్పాను. ఓన్లీ ద 90% ఆఫ్ ద పీపుల్, అంటే మొత్తం 90% ఇప్పుడు మొత్తం కూడా చేంజెస్ వచ్చింది. ఇంకా 10% కూడా చేంజ్ రావాలి. ఇన్ఈక్వాలిటీ వెళ్ళి ఈక్వాలిటీ అనేది రావాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కూడా సమానం. అలా సమానం అనుకున్నాను కాబట్టే ఈరోజు శిరీష నిన్న వ్యోమగాని అంతరిక్షంలో రోదసిలో ప్రయాణించడానికి వెళ్ళింది. అంటే ఎవరి సపోర్ట్ వల్ల, తల్లిదండ్రులు. వాళ్ళే ఒకవేళ ఆడపిల్ల కదా నీకు చదివేందుకు, నువ్వు అంతరిక్షంలోకి వెళ్ళడం ఏంటి అని చెప్పి ఆపింటే అక్కడే ఆమె డెవలప్మెంట్ అనేది కనిపించేది కాదు. కానీ వాళ్ళు తల్లిదండ్రులు సపోర్ట్ చేసి అంతా చదివించి ఇప్పుడు ఆ అమ్మాయిని రోదశీలకి కూడా పంపించేటువంటి స్ట్రెంగ్త్ని, ధైర్యాన్ని ఇచ్చారంటే దట్ ద క్రెడిట్ గ్రోస్ టు పేరెంట్స్. అలాంటి పేరెంట్స్ ఉన్నారు. వద్దులే 10వ తరగతి అయిపోయింది కదా, చాలా ఇంకా నీకు పెళ్లి చేసేస్తామని చెప్పే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అంటే ఇన్ఈక్వాలిటీగా, అంటే మగపిల్లలతో పాటు అసమానతంగా, అంటే అసమానంగా చూసేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. తర్వాత ఆడపిల్ల అయితేమి మగపిల్లవాడైతేమి ఇద్దరు కూడా మనకు సమానమే కదా, ఇద్దరు కూడా మంచిగా చదువుకొని సెటిల్ కావాలని చూసేటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. అంటే సమానంగా చూసి వాళ్ళ యొక్క అభివృద్ధిని కోరుకునేటువంటి పేరెంట్సే మనకి 90% ఇక్కడ మనకి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో కనబడుతున్నారు. ఓన్లీ 10% ఆఫ్ ద పేరెంట్స్ అంటే దానికి కూడా కారణాలు ఉండొచ్చు నాన్న. ఎకనామికల్గా, అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, ఒక ఆడపిల్ల పెళ్లి చేసేస్తే ఇంకొక ఆడపిల్ల ఉంటుంది కదా, అలా ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ వల్ల కూడా వాళ్ళు అలా ఆలోచిస్తుండొచ్చు. తప్పేం లేదు. కానీ అలా ఉండి కూడా, అంటే బాగా ఉండి కూడా వాళ్ళకి ఇన్ఈక్వాలిటీస్ అనేవి ప్రదర్శిస్తే మాత్రం చాలా తప్పు. దే ఆర్ వెరీ సఫర్డ్. In India, 103 female babies are born against the 100 మేల్ బేబీస్ ఇన్ 2011 సెన్సెస్. 2011లో పోల్చుకుంటే మగపిల్లలకు 103 మంది ఆడపిల్లలు పుడుతున్నారు. ప్రతి 100 మంది మగపిల్లలకి 103 మంది ఆడపిల్లలు పుడుతున్నారు. కానీ మగపిల్లల కంటే ఎక్కువ సంఖ్యలో ఆడపిల్లలు చనిపోతున్నారు. అంటే కానీ పుట్టడం మాత్రం వీళ్ళే ఎక్కువ పుడుతున్నారు. ఎవరు? ఆడపిల్లలే. ప్రతి 100 మందికి 3 ఎక్కువగా పుడుతున్నారు. కానీ చనిపోవడం మాత్రం ఆడపిల్లలే ఎక్కువగా చనిపోతున్నారు. బట్ ఇట్ నౌ the discrimination causes against the female tends towards the unequal sex option. మామూలుగా ఇక్కడ వచ్చేసేసి సెక్స్ రేషియో టువర్డ్స్ ఆఫ్ ద అన్ఈక్వల్ సెక్స్ రేషియో. ఫీమేల్స్ మంది ఎంత అంటే 0 నుంచి 5 వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి మగపిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువ ఉందని సెన్సెస్ చెప్తుంది. అంటే బట్ ఇట్ నౌ డిస్క్రిమినేషన్ కాజెస్ అగెన్స్ట్ ద ఫీమేల్స్ ట్రెండ్ టువర్డ్స్ అన్ఈక్వల్ సెక్స్ రేషియో. లింగ నిష్పత్తిలో చూసుకున్నట్లయితే ప్రతి 100 మందికి 103 ఆడపిల్లలు పుడితే దాంట్లో అంటే 0 నుంచి 5 వయసు ఉన్నటువంటి ఆడపిల్లలు ఎక్కువగా బతకడం లేదు. దాంతో ఏమవుతుంది, అక్కడ వాళ్ళకి ఇబ్బంది ఏర్పడుతుంది. అంటే చాలామంది ఆడపిల్లలు 0 నుంచి 5 సంవత్సరాల లోపల పిల్లలందరూ కూడా చనిపోతున్నారు. దీని ప్రకారం 2011 లెక్కల ప్రకారం ప్రతి 100 మందికి 103 మంది ఆడపిల్లలు పుడుతుంటే, అంటే 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఆడపిల్లలు ఎక్కువగా చనిపోతున్నారు. దట్ ఈస్ ద వీక్నెస్. బరువు తక్కువగా పుట్టడం, తల్లి సరి అయినటువంటి ఆహారాన్ని తీసుకోకపోవడం, పౌష్టికాహారాన్ని. 5 సంవత్సరాల లోపు అంటే పిల్లలు ఎంత చిన్నవాళ్ళు, 4 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు, 2 ఏళ్ల పిల్లలు. ఎందుకు? పౌష్టికాహార లోపం. అక్కడ ఏం కనబడుతుందని మనకి ఇన్డెఫిషియన్సీ, విటమిన్స్ లోపం వల్ల చాలామంది బరువు తక్కువగా పుట్టి
కొన్ని సంవత్సరాల్లోనే చనిపోతున్నారు, లేదా అంగవైకల్యంతో పుడుతున్నారు, ఇలా లేదా బరువు తక్కువగా పుట్టి ఒక 2-3 నెలల్లోనే చనిపోతున్నారు. ఎక్కువగా ఆడపిల్లలు, ఎందుకంటే పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల, వాళ్ళకి పౌష్టికాహారం అనేది దొరకకపోవడం వల్ల ఆడపిల్లలు ఇన్డెఫిషియన్సీ విటమిన్స్ లోపంతో బాధపడుతూ తొందరగా చనిపోతున్నారు. కాబట్టి ప్రతి 100 మందికి ఎంతమంది మిగులుతున్నారు? 60 మందో 50 మందో ఆడపిల్లలు మిగులుతున్నారు. ఓకే అమ్మా. In Haryana, -879, Punjab 895, AP 993, Kerala 1034, USA 1050. ఇక్కడ గణాంకాలు పోలిస్తే మహిళలకి సమానత్వం, తర్వాత అవకాశాలను కల్పించినట్లయితే లింగ నిష్పత్తి వేరేగా ఉంటుంది. వీ హ్యావ్ టు గివెన్ టు ద ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆఫ్ ద టు మేల్స్ అండ్ ఫీమేల్స్. మేల్స్తో పాటు వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి అవకాశాలను ఇచ్చినట్లయితే ద సెక్స్ రేషియో ఇస్ ద వెరీ ఈజీ టు ప్రొవైడ్, అంటే చాలా సమానంగా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. లింగ నిష్పత్తి అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు సెక్స్ రేషియోను మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎప్పుడైతే అసమానత్వం చూపిస్తామో, డిస్క్రిమినేషన్ చూపిస్తామో, అప్పుడు చాలా వరకు ఇన్ఈక్వాలిటీ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అధిక ఆదాయాలున్న ఇలా జరగవచ్చు. చూడండి, ప్రాంతం ద ప్లేస్ ఇస్ ద హర్యానాలో 879, పంజాబ్లో 895, ఏపీలో 993, కేరళలో 1034, యూఎస్ఏలో 1050. ఓకేమ్మా. చూడండి, ఇది ఎందుకు ఇచ్చారంటే గణనాంకాల ప్రకారం చూసినట్లయితే 2011లో ఇన్ ఇండియా కేరళ హ్యావ్ ఏ పాజిటివ్ సెక్స్ రేషియో దెన్ అదర్ స్టేట్. ఇండియా, కేరళ మాత్రం కరెక్ట్ అయినటువంటి లింగ నిష్పత్తిని కలిగి ఉంది. మిగతా దేశాలతో పోల్చుకుంటే, మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే ఇండియా అండ్ కేరళ ఈ రెండు కూడా లింగ నిష్పత్తిని కాస్త సమానంగా చూపిస్తున్నాయి. ఏపీలో 993 అయితే కేరళలో 1034. దాదాపు సమానమైనటువంటి సెక్స్ రేషియో మనకి ఇక్కడ ఏపీలో, కేరళలో కనబడుతుంది. ఇన్ ఇండియా కేరళ హ్యావ్ ఏ పాజిటివ్ సెక్స్ రేషియో దెన్ అదర్ స్టేట్స్. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే భారతదేశంలోని కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి మెరుగ్గా ఉంది. అంటే అక్కడ ఆడపిల్లలు పుడుతున్నారు, బతుకుతున్నారు, తర్వాత సమానమైనటువంటి అవకాశాలని అందిపుచ్చుకుంటున్నారు. ఓకేమ్మా. నెక్స్ట్ వన్ చూడండి. Nowadays most of the people wants to a boy child only then a girl child. చాలామంది ఇక్కడ ఏం కోరుకుంటున్నారు? ఆడపిల్ల కంటే కూడా మగపిల్లవాడే పుట్టాలని ఎక్కువగా కోరుకుంటున్నారు. Nowadays also most of the people to wanted. ఇక్కడ 100%లో 70% of the people to wanted the first attempt is the to burn a male child. మొదటి దశలోనే వాళ్ళకి మగపిల్లవాడు పుట్టాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి యూత్ కూడా ఏం కోరుకుంటుంది? ఆడపిల్ల వద్దు, మగపిల్లవాడే పుట్టాలని కోరుకుంటున్నారు. దే ప్రిఫర్ ఫర్ బాయ్స్ ఓవర్ గర్ల్స్. ఎక్కువగా వాళ్ళు మగపిల్లలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆడపిల్లల కంటే కూడా వాళ్ళు మగపిల్లలకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దేర్ హ్యాస్ ఆల్సో బీన్ ద కేస్ ఆఫ్ ఫీమేల్ ఫీటస్ ఇన్ఫాంటిసైడ్. అందుకనే ఇక్కడ మనకి ఏంటంటే దేర్ హాజ్ ఆల్సో బీన్ ద కేస్ ఆఫ్ ఫీమేల్స్ ఫీటస్. అందుకనే గర్భంలోనే ఆడపిల్ల అని తెలియంగానే గర్భంలోనే చంపేస్తున్నారు. పుట్టిన శిశువుని, పుట్టిన పిండాన్ని ఇన్ఫాంటిసైడ్ అంటే లోపల ఉన్నటువంటి శిశువుని ఆడపిల్ల అని తెలియంగానే గర్భంలో చిదిమేస్తున్నారు. అబార్షన్ లోపల్లో లేదా ఆడపిల్లను పుట్టంగానే వదిలిపెట్టమనేది ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఎక్కువగా దే ఆర్ గివెన్ టు ద ప్రిఫరెన్స్ ఆఫ్ ద బాయ్స్ మెయిల్ చైల్డ్. ఎక్కువగా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేసేసి తర్వాత ఆడపిల్ల అని తెలియంగానే అబార్షన్ చేయించుకోమని చెప్తున్నారు. కాబట్టి 2009లో మనకు ఒక చట్టం వచ్చింది. ఎవరైనా కానీ వాళ్ళ యొక్క వివరాలను అడిగినట్లయితే అక్కడ ఉండేటువంటి డాక్టర్కి, చెప్పినటువంటి డాక్టర్కి అడిగిన వాళ్ళకి ఇద్దరికి కూడా జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తారు అని చెప్పి ఒక క్యాప్షన్ అనేది ప్రతి హాస్పిటల్లో మనకి కనబడుతుంది. అంటే ఆడపిల్లని చంపకుండా ఆడపిల్లల్ని రక్షించడానికి ఒక చట్టాన్ని తయారు చేసిండ్రు మన ప్రభుత్వం. కానీ అది ఎవరు కూడా పాటించట్లేదు. అంటే కొన్ని హాస్పిటల్లో ముందుగానే చెప్తున్నారు, మిగతా హాస్పిటల్లో చెప్పట్లేదు లేండి. ఎందుకు ఆడపిల్లనా మగపిల్లాడంటే అమ్మ మాకు తెలీదు అని చెప్తున్నారు. కొంతమంది ఏమో చెప్తున్నారు, డబ్బుకు ఆశపడి కొంతమంది చెప్తున్నారు. అలా ఆడపిల్ల అని తెలియంగానే వీళ్ళు ఏం చేస్తున్నారు? అబార్షన్ చేయించుకుంటున్నారు. అంటే లోపల ఉన్నటువంటి బేబీని చంపేసేస్తున్నారు. అంటే ఇక్కడ చూసినట్లయితే మగపిల్లల్లో కంటే ఆడపిల్లల మరణాల శాతం ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే
భ్రూణ హత్యలు అంటే వాళ్ళు తెలియంగానే, ఆడపిల్లని తెలియంగానే, ఇన్ఫాంటిసైడ్ అంటే లోపలనే చంపేయడం, పుట్టిన శిశువు ఎదగక ముందుకే లోపలనే చంపేయడం ఆడపిల్లని. ఎప్పుడు తెలుస్తుంది? 5 నెలలకు తెలుస్తుంది. 5 నెలల్లో కూడా బేబీని తీయించేస్తున్నారు అబార్షన్ రూపంలో. దట్ ఈజ్ విల్ బి టు ద ఎదగకుండానే బేబీని బయటికి తీయిస్తున్నారు ఆడపిల్ల అని తెలియగానే. డ్యూ టు ద పర్సెంటేజ్ ప్రిఫరెన్స్ ఫర్ ద మేల్ చిల్డ్రన్, పేరెంట్స్ మే డిసైడెడ్ టు అబార్ట్ ద ఫీమేల్ చైల్డ్ బిఫోర్ బర్త్. అందుకనే వాళ్ళు ఎక్కువగా అబ్బాయిలకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేసేసి పేరెంట్స్ కూడా డిసైడ్ అవుతున్నారు, ఏంటి లోపల ఆడపిల్ల ఉందంట అబార్షన్ చేయించుకో అని చెప్పేస్తున్నారు. డ్యూ టు ద ప్రిఫరెన్స్ ఫర్ ద మేల్ చిల్డ్రన్, పేరెంట్స్ మే బి డిసైడెడ్ టు అబార్ట్ ద ఫీమేల్ చైల్డ్ బిఫోర్ బర్త్. ఆడపిల్ల పుట్టక ముందుకే గర్భంలోని అబార్షన్ పేరున ఆడపిల్లని లోపలనే చంపేస్తాం. అంటే భూమి మీదకి రాకముందుకే ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే అబార్షన్ని చేయిస్తున్నాము. నెక్స్ట్ వన్ చూడండి మా. ఉమెన్స్ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ ఏ పవర్ఫుల్ ఫోర్స్ టు రిడ్యూసింగ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్స్కి మామూలుగా మహిళల పట్ల వివక్షత తగ్గించాలంటే బలమైన శక్తిగా మహిళలకు ఏం ఉపయోగపడుతుందన్న ఎడ్యుకేషన్. ఉమెన్స్ ఎడ్యుకేషన్ హ్యాస్ ద మోస్ట్ బీన్ పవర్ఫుల్ అంటే హ్యాస్ బీన్ ఏ పవర్ఫుల్ ఫోర్స్ టు రెడ్యూసింగ్ ద డిస్క్రిమినేషన్ ఫర్ ద ఉమెన్స్. మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల వివక్షత తగ్గించాలంటే ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుని ఆయుధంగా ఉపయోగించాలి. చదువుకుంటే అనేక రకాలైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అప్పుడు మగవాళ్ళతో పాటు మనం కూడా పనిచేస్తుంటే ఖచ్చితంగా దే హ్యావ్ టు ద నాట్ సీయింగ్ ఆఫ్ ద డిస్క్రిమినేషన్, వివక్షత అనేది చూపించరు. కాబట్టి ఆడవాళ్ళకి పవర్ఫుల్ ఆయుధంగా పనికొచ్చేది ఏంటంటే ఎడ్యుకేషన్, మహిళల చదువు వాళ్ళకి బలమైన శక్తిగా ఉపయోగపడుతుంది. అక్షరాస్యత వల్ల బాలికల్లో మరణాల శాతం కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకు? వాళ్ళు చదువుకోవడం వల్ల ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా ఉండాలి, తర్వాత విటమిన్ డెఫిషియన్సీని ఎలా పారద్రోలాలి, ఇవన్నిటి గురించి ఆలోచించేటువంటి స్టామినా వాళ్ళకి వచ్చేస్తుంది. ఆడపిల్ల పట్ల ఆరోగ్యం పట్ల వివక్షత కూడా తగ్గుతుంది. ఒక ఏజ్ వచ్చాక విటమిన్ డెఫిషియన్సీ చాలా ఏర్పడుతుందని కావలసినటువంటి పౌష్టికాహారం తీసుకుంటేనే ఆడపిల్లలు బలంగా దృఢంగా ఉంటారు. అందుకు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మనం లింగ నిష్పత్తిని, సెక్స్ రేషియోని సమానంగా ఆడపిల్లలు అంటే మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళగా ట్రీట్ చేయడానికి ఖచ్చితంగా మహిళలకు ఏం కావాలి? బలమైన ఆయుధంగా చదువు అనేది important. The women education is the more powerful force to reducing the discrimination for the women for the males. మగవాళ్ళ పట్ల ఉన్నటువంటి ఆడవాళ్ళ వివక్షతని పారద్రోలడానికి మహిళలకు ఏం కావాలంటే చదువు అనేది ఒక ఆయుధం కావాలి. ఈ చదువు అనేది ఉంటే మన జ్ఞానాన్ని పెంచుతుంది, తర్వాత సమాజంలో ఒక రకమైనటువంటి స్థానాన్ని మనకు కల్పిస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది, తర్వాత మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనిపించేటువంటి అవకాశాలని కూడా మనమే తీసుకున్న వాళ్ళం అవుతాం. ఓకే అమ్మా, నెక్స్ట్ part 2 కంటిన్యూ టు ద నెక్స్ట్ క్లాస్ మా. థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ very much. This is the people lesson to the first part ma. All of you to attend the Zoom app and to clarify the doubts into the social Zoom app ma. సోషల్ క్లాస్ ఉన్నప్పుడు అందరూ అటెండ్ అయ్యి మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. చాలామంది తక్కువగా వస్తున్నారు. ఎనీ డౌట్స్ టు క్లారిఫై ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ ద జూమ్ యాప్. సబ్జెక్ట్లో కానీ ఎవరికి ఏ డౌట్లు ఉన్నా కానీ జూమ్ యాప్ ద్వారా మీరు ఆ సందేహాలని నివృత్తి చేసుకోండి అన్న. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్.